కన్నతల్లికి బువ్వ పెట్టని సుపుత్రులు, తల్లిదండ్రుల మీద దయలేని పిల్లలు, పుట్టనేమి వాళ్ళు గిట్టనేమి. కన్నతల్లి ఆస్తి మొత్తం లాక్కొని కనీసం అన్నం పెట్టని నలుగురు కొడుకులు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వృద్ధురాలు. నా నలుగురు కొడుకులకు పెళ్లిళ్ళు చేసి ఆస్తిని మొత్తం పంచేశాను. నన్ను ఒక చిన్న గుడిసెలో ఉంచి చివరికి అన్నం కూడా పెట్టట్లేదు అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వృద్ధురాలు వేముల నరసవ్వ. కన్నతల్లి నలుగురు కొడుకులు ఉండి బువ్వ పెడతలేరు, బజార్న నూకిండ్రు అంటూ తన గోస వెళ్ళబుచ్చుకుంది ముసలవ్వ. నలుగురికి ఇండ్లు కట్టించిన బువ్వ పెడతలేరు, పోలీసు టౌన్కు వెళ్ళు అని చెప్పిండ్రు అంటూ బాధ వ్యక్తం చేసింది. ఇలాంటి కొడుకులు ఉంటేనేం లేకుంటేనేం అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తంతు కరీంనగర్ టౌన్లో చోటు చేసుకుంది. నా కొడుకులు భూవేశాక బజార్లకు వస్తారు. బజార్లో వెళ్తే ఇంట్లో కూడా ఆడుతుంది. ముక్కలు భూవ పెట్టమంటే వాడంతా హాఫవురా కన్ను కల్లి అని లోకం అంటారు. వాడైనా బాకీ అక్కడ పొలం 20 గుంటల పొలం ఉన్నది. నలుగురికి ఇండు ఇచ్చిన, నలుగురికి ఇండు కట్టిన బాగా పోయింది. అది అయిపోయినాక మళ్ళీ పొలం మానకొండూరు కాడ ఉన్నది. 20 గుంటల పొలం కాడ 12 గుంటల పొలం. ఎంతమంది కొడుకులు? నలుగురు. ట్యూబర్లానే ఉంటాను. 7 ఈ కొడుకులు ఏమంటారు? అన్నం పెట్టారంటారా? పెట్టదా కట్టుకొని కొడుక. ఇప్పుడు ఎవరిని కలిసినావు? రెడ్డికి కలిసి వచ్చిన ఆయన అమ్మన్నారు. పోలీసు నా కొడుకు అన్నం పెట్టక నేను అగోరిస్తుంటే చూడలేక లోకము పోలీసు అమ్మన్నారు. అమ్మంటే నేను వచ్చిన.